నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కొరడు. ప్రస్తుతం నేను కాకినాడలోని పొండూరు జంక్షన్ దగ్గర ఉన్న నాని ఎంటర్ప్రైజెస్ షోరూమ్ దగ్గరికి అయితే రావడం జరిగిందండి. ఆ కంపెనీ అధినేత అయిన మోజేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఈయన కైనెటిక్ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన డీలర్షిప్ అయితే తీసుకున్నారు. ఈయనతో కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుదామండి. ఒక కూల్ డ్రింక్ వ్యాపారంతో స్టార్ట్ చేసి ఈయన ఒక ఎలక్ట్రిక్ వెహికల్ డీలర్గా ఎలా ఎదిగారు, ఎలక్ట్రిక్ వెహికల్ డీలర్షిప్లో ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నాయా, అలానే వ్యాపారం బాగా చేసుకోవచ్చా లేదా, కొత్తగా డీలర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తి వివరాలను ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. మోజేష్ గారు నమస్కారం. నమస్తే సార్. సార్, మొదటిగా మీరు ఒక కూల్ డ్రింక్ వ్యాపారంతో మీ జర్నీని స్టార్ట్ చేశారు. అవును సార్. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ డీలర్షిప్గా నెక్స్ట్ స్టెప్ తీసుకున్నారు. అవును సార్. బయట టాక్ ఏంటంటే కూల్ డ్రింక్ వ్యాపారం చేస్తే వచ్చే లాభాలు బాగున్నాయి, ఈవీ ఇండస్ట్రీ అంత బాగోలేదు సార్. అది విషయం ఏంటంటే కూల్ డ్రింక్ బిజినెస్ అనేది ప్రాఫిటబుల్ బిజినెస్ సార్. బట్ ఏంటంటే అది ఓన్లీ సీజనల్ బిజినెస్ సార్. ఓన్లీ సమ్మర్ లో బిజినెస్ అనేది బాగుంటుంది. రిమైనింగ్ 2 seasons బిజినెస్ ఉండదు సార్. అదే మన ఈవీ ఇండస్ట్రీ ఉందనుకో సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన అంతా 365 days మనం సర్వీస్ ఇవ్వగలగాలి కానీ సార్ 365 days కూడా మనం అది ఫ్రూట్ఫుల్ బిజినెస్ సార్. మనం కంటిన్యూస్గా 365 days బిజినెస్ అవుతూనే ఉంటుంది సార్. కూల్ డ్రింక్ బిజినెస్ అలాగే సార్, ఓన్లీ సమ్మర్ సీజన్లోనే అవుతుంది సార్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కూల్ డ్రింక్ బిజినెస్ ప్రాఫిటబుల్, కానీ మన ఈవీ ఎలక్ట్రికల్ స్కూటీలు అయితే కూడా 365 సంవత్సరం కూడా మనం హ్యాపీగా దాన్ని ఎర్న్ చేయొచ్చు సార్. డబ్బులు సంపాదించవచ్చు 100% కూడా. మరి ఎందుకని కాకినాడలో చాలా ఈవీ షోరూమ్స్ మూతపడ్డాయి సార్? నేను అదే సార్ చెప్పేది. ఎందుకంటే మనం ఏదైతే సర్వీస్ అనేది సపోర్ట్ చేయలేకపోతున్నారో, లేదంటే ఏదైతే రెంట్లు ఎక్కువగా బేర్ చేసేసి పెద్ద పెద్ద షోరూమ్లు తీసుకుని వాళ్ళు ఒక మంత్ సేల్ ఉంటుంది సార్, ఒక మంత్ సేల్ ఉండదు. సేల్ లేకపోతే ఆ ఇంపాక్ట్ అనేది వాళ్ళ దాని మీద పడుతుంటుంది. రెండోది సర్వీస్ అనేది ఇవ్వలేకపోతారు. ఆ సర్వీస్ ఇవ్వలేకపోతే ఎక్కువగా ఏదైనా రిపేర్ వస్తుంటే ఆ కంపెనీ సపోర్ట్ అనేది లేకపోతే అది ఏం చేస్తారు సార్, ఇంకా ఆటోమేటిక్గా అది షోరూమ్లోనే చాలా షోరూమ్లు తీస్తారు సార్. మంది అయితే అలా కాదు సార్. మంది ఏదైనా సరే విత్ ఇన్ ఆ రోజే క్లియర్ అయిపోతుంది సార్. ప్రాబ్లం అయితే బ్యాటరీ ఇష్యూ ఏమైనా వస్తే కనుక మ్యాక్సిమం మనకు ఒక 2 weeks పడుతుంది సార్. ఏదైనా మేజర్ కంప్లైంట్ అయితే, లేదు మైనర్ అయితే ఆ రోజే మనం బ్యాటరీగా అయినా సరే మనం చేసి ఇచ్చేస్తాం సార్. ఒకవేళ 2 weeks అయితే కనుక కస్టమర్కి వేరే బ్యాటరీ ఏదైనా మనం అడ్జస్ట్మెంట్ చేసి ఆ కస్టమర్ని పంపించి ఆ సర్వీస్ వచ్చిన తర్వాత బ్యాటరీ అనేది రీప్లేస్ చేస్తాం సార్. ఇప్పుడు మీ నాని ఎంటర్ప్రైజ్ షోరూమ్లో ఏ మోడల్స్ ఇస్తున్నారు సార్? మన దగ్గర జింగ్, జూము, ఫ్లెక్స్, లోనా అలాగే జూలు మొత్తం 5 మోడల్స్ ఉన్నాయి సార్. స్కూటర్స్ నిమిత్తం 5 మోడల్స్ ఉన్నాయి సార్. జింగ్, జూము 2 మోడల్స్ కూడా నాన్ రిజిస్టర్డ్ మోడల్స్ సార్. అలాగే ఫ్లెక్స్, జూలు, లోనా 3 కూడా రిజిస్ట్రేషన్ మోడల్స్ సార్. మొత్తం మన దగ్గర ఉన్నాయి 5 మోడల్స్ సార్. ఓకే, ఇప్పుడు చాలా మంది ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంది మీకు లోనా మోడల్ మీద. అవును సార్. మీకు ఎలా ఉంది రెస్పాన్స్? ఇది చాలా బాగుంది సార్. ఎందుకంటే మా ఓల్డ్ లోనా ఏదైతే ఉందో ఆ ఓల్డ్ లోనా మన 50 years బ్యాక్ నుంచి ఉన్న కంపెనీ సార్ మనది కైనెటిక్ అనేది. ఓల్డ్ మన ముందు జనరేషన్ వాళ్ళకి అయితే లోనా అనేది మాత్రం చాలా మందికి ఇంకా అది దాని గురించి ఇంట్రడ్యూషన్ చేయక్కర్లేదు సార్. అంత గొప్ప బ్రాండ్ నేమ్ అండి అది. సో అదే రావడం వల్ల ఏంటంటే అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు సార్. మాకు ఆల్రెడీ మేము వెహికల్స్ రాకుండానే ఒక 20 members 30 members వరకు కూడా ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి బుకింగ్స్ కూడా చాలా మంది ఏగర్లో వెయిట్ చేశారు సార్. లోన్ అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చాలా బెస్ట్. అంటే మోజేష్ గారి మీద ఉన్న ఒక బయట టాక్ ఏంటంటే ఈయన డిస్కౌంట్లు పేరు చెప్పి బురిడి కొట్టిస్తూ ఉంటారు అని చెప్పి మొన్న ఈ మధ్యనే ఒక కొత్తగా 30,000 రూపాయలు డిస్కౌంట్ అని చెప్పారు. ఏదో ఒక స్కూటర్ జూలు మోడల్ ఏదో అని. నిజంగా 30,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారా? ఇస్తాం సార్ కన్ఫర్మ్ గా. ఏదైతే మనం జూలు వెహికల్ 1,25,000 ఆల్రెడీ డెలివరీ చేసాం సార్ లాస్ట్ టైం. ఇప్పుడు ఏంటంటే అది రిజిస్ట్రేషన్ నిమిత్తం లైఫ్ ట్యాక్స్ అనేది తీసేశాడు. దాంట్లో 15,000 తగ్గుతుంది సార్. అలాగే కంపెనీ కూడా సపోర్ట్ చేసింది సార్. దాని నిమిత్తం 1,25,000 ఉన్న వెహికల్ ఇప్పుడు ప్రజెంట్ మనం 95,000కి ఇస్తాం సార్. మనం ఏదైతే మన యూట్యూబ్ ఛానల్ ఈవీ కొరడు ఛానల్ నుంచి ఎవరైతే చూసి మనకి బుకింగ్ కానీ మనం ఏమైనా వెహికల్ డెలివరీ ఈ మధ్యలో చేస్తే 5,000 డిస్కౌంట్ ఇచ్చి 90,000 డెలివరీ ఇచ్చేది సార్. మనం ఇదేంటంటే కంపెనీ ఇస్తుంది సార్ సపోర్ట్ అనేది. ఎందుకంటే సబ్సిడీ అమౌంట్ తీసేస్తుంది. సబ్సిడీ అమౌంట్ తీసేస్తే వెహికల్ కాస్ట్ ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఈ లోపలనే ఎవరైతే ఏగర్లీ వెయిట్ చేస్తున్నారో ఆ వెహికల్ కోసం అని చెప్పేసి కంపెనీ 15,000 సపోర్ట్ చేస్తుంది సార్. 15,000 ఆల్రెడీ లైఫ్ ట్యాక్స్లో తగ్గిపోయింది సార్. సో టోటల్గా 30,000 అనేది మనం ఇస్తాం సార్ డిస్కౌంట్ అనేది. మీరు డీలర్గా ప్రారంభమై 1 సంవత్సరం అవుతుంది 2023లో. అవును సార్. ఈ డీలర్షిప్ తీసుకునే టైంలో మీరు ఎంత పెట్టుబడి పెట్టారు సార్? మనం 2-wheeler నిమిత్తం 20 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసాం సార్. అలాగే 3-wheeler కూడా ఉంది సార్. మనకి 3-wheeler కూడా 20 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసాం సార్. మొత్తం మన ఇన్వెస్ట్మెంట్ వచ్చి మన ఈవీలో 40 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ చేసాం సార్. మనకి జంబో రేంజర్, శక్తి అలాగే స్మార్ట్ 3 వేరియంట్స్ ఉంటాయి సార్ 3-wheelerలో వచ్చి. అలాగే మనకి 2-wheelerలోకి వచ్చి 5 వేరియంట్స్ సార్.
మొత్తం అన్ని వేరియంట్లకి కలిపి మనం స్టాక్ మెయింటైన్ చేస్తాం సార్. అంటే మీరు ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు చాలా ఈవీ 2-వీలర్ కంపెనీస్ ఉన్నాయి మార్కెట్. అవును సార్. కాదని కైనెటిక్ని ఎందుకు డీలర్షిప్ సార్? ఇది ఓల్డ్ కంపెనీ కినెటిక్ అనుభూతికి ఎవరికి చెప్పినా సరే సింపుల్గా ఐడెంటిఫికేషన్ అవుతుంది సార్. ఒక 50 years బ్యాక్ నుంచి కూడా లోనా అనేది కినెటిక్ హోండా అనేది చాలా సింపుల్గా అందరికీ నోటెడ్ అయిన కంపెనీ సార్. రీసెంట్గా ఎప్పుడైతే వాళ్ళు పెట్రోల్ వెహికల్స్ ఆగిపోయారో ఒక 10 years 20 years బ్యాక్ నుంచి కొద్దిగా ఆగింది కానీ సార్ కినెటిక్ అనేది ఓల్డ్ కంపెనీ, స్టాండర్డ్ ఉన్న కంపెనీ సార్. దానివల్ల ఏంటంటే వాళ్ళు వాడే క్వాలిటీ మెటీరియల్ అన్నీ కూడా క్వాలిటీగా ఉన్నాయని చెప్పేసి మళ్ళీ కినెటిక్ అనేది చూస్ చేసుకున్నాం సార్. ఇప్పుడు మీరు కినెటిక్లో ఇన్ కేస్ కస్టమర్కి ఏమైనా సమస్య వస్తే, ఒక బ్యాటరీ సమస్య వస్తే సార్ ఎంత టైంలో దాన్ని రీప్లేస్ చేస్తారు సార్? మినిమం 1 day సార్, మ్యాక్సిమం 2 weeks. మినిమం 1 day ఎందుకు చెప్తున్నాం అంటే చిన్న మైనర్స్ ఉంటే మేము ఇక్కడే సెట్ చేసి ఇచ్చేస్తున్నాం సార్. మ్యాక్సిమం అంటే అది ఏమైనా మేజర్ కంప్లైంట్ అయితే అది వారంటీకి పంపిస్తున్నాం సార్. సో ఆ 2 weeks కస్టమర్ ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఎడిషనల్ వేరే బ్యాటరీ మనం ఆల్టర్నేటివ్గా కస్టమర్కి ఇచ్చి కస్టమర్కి సాటిస్ఫై చేసి పంపిస్తాం సార్. మ్యాక్సిమం సర్వీస్ వచ్చిన తర్వాత దాన్ని రీప్లేస్ చేసిస్తాం సార్. ఇప్పుడు కైనెటిక్లో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే కైనెటిక్ కానీ కస్టమర్కి ఎవరికైనా ఎక్కువ రేంజ్ కావాలనుకుంటారు. అవును సార్. లోకల్కి తిరిగినా కూడా. అవును సార్. కైనెటిక్ కంపెనీ నుంచి ఒక 250 kilometer రేంజ్ ఇచ్చి ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కన్ఫర్మ్గా చేయొచ్చు సార్. మనకి లోనా వెహికల్లో ఆల్రెడీ ప్రాసెస్ అవుతూ ఉంది సార్. మనకి ఆల్రెడీ వేరియంట్ X1 ఉంది, అది 1.7 kW సార్. అది అంటే మ్యాక్సిమం అది 90 km రేంజ్. అది ఇది 2 kW X2 వేరియంట్ వచ్చి 2 kW ఉంది సార్. అలాగే 3 kW 4 kW అవి వేరియంట్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు సార్. అది ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది సార్. మ్యాక్సిమం మనకి ఒక 2-3 monthsలో 250 km రేంజ్ అనేది లోనాలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. మోజేశ్వరి, ఇప్పుడు మీరు తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ చూస్తే నాన్ రిజిస్టర్డ్లో 45,000 రూపాయలు 50,000 రూపాయల స్కూటర్ సేల్ బాగా జరుగుతుంది. అవును సార్. యాజ్ ఏ ఒక డీలర్గా ఈ 45,000 50,000 స్కూటర్ల వల్ల మార్కెట్కి మంచిదా లేకపోతే ఇబ్బంది అంటే? సార్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే 45,000 రూపాయల వెహికల్ ఇచ్చారు అంటే మనం ఇచ్చిన వెహికల్కి ఆ వెహికల్కి క్వాలిటీ అనేది డిఫరెన్స్ ఉంటుంది సార్, ఎంత కొంత. అలాగే ఆ 45,000ది లెడ్ యాసిడ్ బ్యాటరీ ఇస్తున్నారు సార్. 45,000ది లెడ్ యాసిడ్ బ్యాటరీ ఇచ్చాడంటే మ్యాక్సిమం దానికి ఛార్జింగ్ టైం పట్టడానికి మ్యాక్సిమం 7 to 8 hours టైం అనేది పడుతుంది. సో కస్టమర్కి ఇప్పుడు ఎమర్జెన్సీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా అంతా ఉరుకులు బరుకులు ఉన్న జనం బయట చూస్తుంటే, సో అతను ఏదైనా ఎమర్జెన్సీగా బయటకు వెళ్ళాలి అంటే 7 గంటలు 8 గంటలు అక్కడ వెయిట్ చేస్తేనే కానీ ఇది ఫుల్ అవ్వదు. ఫుల్ అయిన తర్వాత ఆడిచ్చిన 70 kilometers అయితేనో మైలేజ్ అయిన తర్వాత మళ్ళీ ఛార్జింగ్ పెట్టాలంటే మళ్ళీ 7 to 8 hours వెయిట్ చేయవలసిందే సార్. సో కస్టమర్కి నేను చెప్పేది ఏంటంటే మన లిథియం అయాన్ బ్యాటరీస్ ఉన్నాయంటే 3 to 4 hours ఫుల్ అయిపోతుంది సార్. హ్యాపీగా మనం జర్నీ చేయొచ్చు. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 100 km రేంజ్ వెళ్ళాలి సార్. 70 km రేంజ్ వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ 1.5 hours వెయిట్ చేస్తే మళ్ళీ వెనక్కి వచ్చేచ్చు. అలాగే మన లెడ్ యాసిడ్ చూసుకున్నాం సార్, ఈ 70 km అయిన తర్వాత మళ్ళీ 7 to 8 hours వెయిట్ చేస్తానే కానీ మళ్ళీ వెనక్కి రిటర్న్ రాలాడు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేది ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీ మనం ఇచ్చేదంతా కూడా సేఫ్ సార్. ఎందుకంటే IP67 రెసిడెన్సీ మనది. సో వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, అలాగే మనకి హీట్ అయినా ఏమైనా సరే అది స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతే తప్ప ఎటువంటి బర్న్ అవ్వదు సార్. అంతమంది ఫస్ట్ గ్రేడ్ వాడుతున్నారు అనమాట. సో మనకి నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీ అంటే అంత స్పీడ్గా వర్క్ అవుతూ ఉంటుంది సార్ ఈ లెడ్ యాసిడ్ కన్నా. ఇప్పుడు మీ కంపెనీలో నాన్ రిజిస్టర్డ్ స్కూటర్స్ జింగు జూమ్ అమ్ముతున్నారు. అవును సార్. ఇప్పుడు మీరు జూలు అలానే మనకి లోనా మోడల్ తీసుకొచ్చారు. ప్రైస్లో పెద్దగా తేడా ఏం లేదు. దీనివల్ల మీకు రిజిస్ట్రేషన్ మోడల్స్కి దీని మీద ఎఫెక్ట్ పడదా సార్? 100% పడదు సార్. ఎందుకంటే రిజిస్ట్రేషన్ మోడల్ కావాల్సిన రిజిస్ట్రేషన్లో ఉంటుంది సార్. ఎందుకంటే వాడు నెంబర్ బోర్డు కావాలి, ఏదైనా థెఫ్ట్ అయితే నేను ఐడెంటిఫికేషన్ చేయడానికి కావాలి అనుకున్నాడు కంపల్సరీగా అతను రిజిస్ట్రేషన్ మోడల్కి వెళ్తున్నాడు సార్. అతను నాన్ రిజిస్టర్డ్ దేనికంటే అతను తక్కువ స్పీడ్ వెళ్తాను, నాకు ఈ పోలీసులతో ఎవరితో ఇబ్బంది ఉండకూడదు అని జస్ట్ అతను నాన్ రిజిస్టర్డ్ వెళ్ళి కస్టమర్స్ నాన్ రిజిస్టర్కి వెళ్తున్నారు సార్. ప్రైస్ ఇష్యూ కాదు సార్. దేని కస్టమర్ ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే అది ప్రిఫర్ చేస్తున్నారు సార్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే దీనివల్ల దానికి ఇంపాక్ట్ అనేది అవ్వలేదు సార్. దేని సేల్ అనేది దానికి కంటిన్యూస్గా అవుతుంది సార్. ఇప్పుడు కాకినాడలో మీరు ఇందాక చెప్పినట్టుగా కొన్ని షోరూమ్స్ మూతపడడం వల్ల కస్టమర్లు ఇబ్బంది పడ్డ విషయం అనేది వాస్తవం. అవును సార్. దానివల్ల ఈవీ ఇండస్ట్రీ మీద ప్రధాన కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఈవీ మీద నెగిటివ్ అభిప్రాయం ఏమైనా వచ్చిందా? వచ్చింది సార్. అది 100% వచ్చింది సార్. అది ఈవీ షోరూమ్స్ ఏదైతే క్లోజ్ చేస్తారో అవి ఇంపాక్ట్ ఏంటంటే ఈవీ షోరూమ్స్ అన్నీ ఉండవు, కంటిన్యూస్గా చేయలేరు అని బయట జనాల దగ్గర టాక్ ఉంది సార్. ఎందుకు ఉండదు అంటే ఇప్పుడు మనం కాకినాడ సిటీ ఉంది సార్ ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ ఒకవేళ మన ఇదే షోరూమ్ మనం అక్కడ పెట్టామంటే మినిమం రెంట్ చూసుకున్నా 1 lakh రూపీ రెంట్ పే చేయాలి సార్.
ఒక మంత్ సేల్ అవుతుంది, ఒక మంత్ సేల్ అవ్వదు సార్. అవ్వనప్పుడు ఏమంటే 1 lakh రూపీ మన ఇనిషియల్గా మనం పే చేయాలి సార్. సో దానివల్ల ఏంటంటే ఇలాంటి అన్ని ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయిపోవడం వల్ల వాళ్ళు క్లోజ్ చేసేస్తున్నారు. క్లోజ్ చేశారు అంటే ఎన్నైతే వెహికల్స్ బయటికి వెళ్ళాయో ఆ కస్టమర్లు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు సార్. సో అంతేందుకు సార్, నా షోరూంలోనే నియర్లీ 20-30 వెహికల్స్ నేను వేరే షోరూమ్ బయట కంపెనీస్ వెహికల్స్ నేను సర్వీస్ చేశాను సార్. సో నా అన్ని వెహికల్స్ మనం ఇక్కడ సర్వీస్ చేస్తున్నాం సార్. చేయడం అయితే ఇబ్బంది అయితే పడుతున్నారు సార్. షోరూమ్ తీసేస్తే కస్టమర్స్ అయితే మాత్రం ఇబ్బంది పడుతున్నారు. మనకి బ్రాండెడ్ వెహికల్స్ ఏమైనా తీసుకుంటే కనుక వాళ్ళకి మనం కాకపోయినా ఆన్లైన్లో అక్కడికి ఫోన్ చేసినా సరే వాళ్ళ సర్వీస్ అనేది అవైలబుల్ అవుతుంది సార్. కైనెటిక్ కంపెనీలో ఆటో మోడల్ సక్సెస్ అయినంత విధిగా 2-wheeler మోడల్ సక్సెస్ అవ్వలేదు అనేది బయట టాక్. ఇది నిజం కాదు? లేదు సార్, ఎందుకంటే ఇది 100% కూడా ఆటో సెగ్మెంట్ సపరేట్ సార్, స్కూటర్ సెగ్మెంట్ సపరేట్. మన స్వచ్ఛంద్రం ఉంది, కార్ బేస్ వెహికల్స్ ఉన్నాయి. మన ఏపీ అంతా కూడా మన కినెటిక్ వెహికల్స్ కార్ బేస్ వెహికల్స్ వాడుతున్నారు. సక్సెస్ అవ్వకపోతే అందరూ దానికి ఇవ్వరు కదా సార్. మనకి 3-wheeler చూస్తే బోల్డ్ బ్రాండ్స్ ఉన్నాయి సార్, కానీ ఓన్లీ మన కినెటిక్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారంటే సో మన దగ్గర దాని క్వాలిటీ అయితేనో వీళ్ళు ఏదైతే ప్రిఫర్ చేస్తారో అన్నీ మన దగ్గర 3-wheeler మన జంబో రేంజర్ ఉంది సార్, GPS సిస్టమేటిక్ వెహికల్ ఎక్కడ ఎలా మూవ్ అవుతుంది అన్నది ఉంది. నెక్స్ట్ స్మార్ట్ BMS. సో మన మొబైల్లోనే ఎంత బ్యాటరీ ఉంది, ఏ విధంగా ఉంది అన్నది కూడా మన మొబైల్లో చూసుకోవచ్చు సార్. సో అంత అడ్వాంటేజ్ ఫీచర్స్ ఉండడం వల్ల 3-wheeler అన్నది సెగ్మెంట్ అన్నది సక్సెస్ఫుల్ సార్. అలాగే 2-wheeler కూడా 2-wheeler సెగ్మెంట్ వచ్చి అది కూడా సక్సెస్ఫుల్ సార్. 5 వేరియంట్స్ ఉన్నాయి. 5 వేరియంట్స్ కూడా మనకి మెయిన్ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే కొత్తగా లాంచ్ అయిన లోనా ఇదైతే మాత్రం చాలా బాగా రీచ్ అవుతుంది సార్. కస్టమర్స్ అందరూ కూడా ఫీడ్బ్యాక్ కానీ మళ్ళీ రిపీటెడ్ సేల్ కూడా లోనా మనకి బాగా ఫాస్ట్ మూవ్మెంట్ అవుతుంది సార్. ఎప్పుడైనా మీరు ఈ సంవత్సర కాలంలో షోరూమ్ పెట్టిన తర్వాత అనవసరంగా ఈ షోరూమ్ పెట్టాను, ఈవీ ఇండస్ట్రీలోకి రాకపోయి ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అనిపించింది? లేదు సార్, ఎప్పుడు లేదు సార్. ఎందుకంటే నాకు ఇంట్రెస్టెడ్ ఈవీ సార్. ఈవీ అనేది నాకు బాగా ఫుల్గా ఇంట్రెస్ట్ ఉండి నేను దీనికి మూవ్ అయ్యాను సార్. సో ఏంటంటే నాకు ఇది టెక్నికల్గా కూడా మొత్తం నాకు ఒక ఐడియా ఉంది సార్. సో నాకు ఇంట్రెస్ట్ ప్రకారంగా నేను వచ్చాను సార్. నేను అలాంటి అభిప్రాయం అయితే నాకు లేదు సార్. సంవత్సరకాల అనుభవంతో కొత్తగా ఎవరైనా డీలర్షిప్ తీసుకుందాం అనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే ఏదైనా సజెషన్స్ అంటే ఏమని చెప్తారు? కంపల్సరీగా సార్ మనం చెప్పేది ఏంటంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎక్కువ భారీగా పెట్టకూడదు సార్. భారీగా పెడితే అవన్నీ ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 వెహికల్స్ తెప్పించి పెట్టాడంటే సార్ మినిమం 20 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నెక్స్ట్ షోరూము మెయిన్ రోడ్లో ఎక్కడైనా మంచిగా పెద్దగా తీస్తే ఒక 1 lakh 2 lakhs దానికి రెంటెడ్ అయిపోతుంది సార్. సో ఇవన్నీ కాంప్లికేటెడ్ సార్. సో ఆడు స్టార్టింగ్ స్మాల్గా స్టార్ట్ చేసి అది బిజినెస్ అయ్యేకొలితే దాన్ని పెంచుకుంటూ పోతూ ఉంటే అది సక్సెస్ఫుల్ అవుతుంది సార్. ఒకసారి పెద్దగా దిగిన తర్వాత అది ఎక్కకపోయి మోడల్ రీచ్ అవ్వకపోయి మళ్ళీ ఆడు ఇబ్బంది పడే కన్నా స్టార్టింగ్ నుంచి కొద్దిగా పెంచుకుంటే అది సక్సెస్ఫుల్ అవుతుంది సార్. అది నెక్స్ట్ ఏంటంటే కంపెనీ సైడ్ కూడా సపోర్ట్ ఉండాలి సార్. మన కంపెనీ నుంచి అయితే 100% కూడా ప్రతి స్పేర్స్ కానీ ప్రతి పార్ట్ కూడా మనకైతే ప్రతిదీ కూడా మనకి సపోర్టెడ్ ఉంది సార్. ఈవెన్ ఏ వైరింగ్ కిట్ కానీ లేదంటే డిఎల్ఎస్సి కన్వర్టర్ కానీ ఏది పోయినా ఆన్ ద స్పాట్ మారిపోద్ది, ఆన్ ద స్పాట్ మనకి వారంటీ అనేది క్లెయిమ్ అయిపోతుంది సార్. చివరిగా మీ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం లేకపోతే ఎలక్ట్రిక్ ఆటో తీసుకుందాం అనుకున్నట్లయితే మీ షోరూమ్ దగ్గరికే ఈ పొండూరు జంక్షన్ దగ్గర ఉన్న మీ నాని ఎంటర్ప్రైజ్ దగ్గరికి వచ్చి ఎందుకు తీసుకోవాలి? దీనికి బలంగా 3 కారణాలు ఏమని చెప్తారు? తప్పకుండా సార్. మెయిన్ ఏంటంటే మన కినెటిక్ అనేది ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ సార్. దీంట్లో ఉన్న క్వాలిటీ ఏదైతే ఉందో బయట వాటితో పోల్చుకుంటే మనంతా కూడా క్వాలిటీ ప్రోడక్ట్ సార్. దీనికి మైలేజే కాదు, దీనికి ఇచ్చే ప్రైజింగే కాదు, ఇది మొత్తం మధ్యతరగతి వాళ్ళకి సెట్ అయ్యే విధంగా మన వెహికల్స్ అనేది ఉంటుంది సార్ దాని ప్రైజింగ్. సో మా ప్రాఫిట్స్ అనేది కూడా ఎక్కువ హై స్కేల్లో ఉంటుంది సార్. మా ప్రాఫిట్స్ కూడా తక్కువగానే ఉంటుంది, స్వల్ప మార్జిన్ మీద ఎక్కువ సేల్ అనేది అవుతుంటుంది సార్. దాని మీద ఏంటంటే కస్టమర్ కొనుక్కునే వాడికి ఈజీగా ఉంటుంది సార్. మీరు బయట ఏ కంపెనీ అయినా కంపేర్ చేసుకోండి, మా మీద ప్రైజెస్ ఎక్కువ ఉంటుంది తప్ప తక్కువ అయితే మాత్రం ఉంటుంది సార్. సో దానివల్ల నేను కినెటిక్ బ్రాండ్ అనేది మాత్రం ప్రతి ఒక్కరికి కూడా కినెటిక్ లోన్ అనుభూతికి ఎవరిని అడిగినా సరే చెప్తారు సార్. సెకండ్ పాయింట్ వచ్చి ఏమేమి తీసుకోవాలంటే సర్వీస్ నిమిత్తం కూడా మనకి ఎప్పటికప్పుడు మనకు కూడా మనం కస్టమర్ని ఇబ్బంది పెట్టకుండా మనం ఏదైనా ఏ ప్రాబ్లం వచ్చినా సరే కూడా రెస్పాన్స్ అవ్వడం కానీ ఒకవేళ వెహికల్ ఆఫ్ రోడ్లో ఆగిపోయినప్పుడు కూడా మన సర్వీస్ పర్సన్ ఉంటాడు కూడా అక్కడికి వెళ్ళి ఆ కంప్లైంట్ కూడా క్లియర్ చేస్తారు సార్. తర్వాత ఏంటంటే మన దగ్గర స్పేస్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది సార్. మన దగ్గర ఈ స్పేస్ లేవు అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే మన కంపెనీ కాకుండా బయటవి కూడా మనం మినిమం మెయింటైన్ చేస్తూ ఉంటాం సార్. అందుకని ఆల్ వెహికల్స్ ఏ కంపెనీ ఏ ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చినా సరే
మన దగ్గరికి వస్తే మన దగ్గర పార్ట్స్ కూడా పట్టుకెళ్ళిపోతారు సార్. మన దగ్గరికి మనం వెహికల్ తెప్పించి ఇక్కడ చేయించాలి అక్కడ కొంతమందికి తెలియదు, వీడియో కాలింగ్లో కూడా చేసి చూపించేస్తుంటాం ఇలాగ చేయాలి అని చెప్పేసి. అది పార్ట్ ఆర్డర్ చేస్తాము, కొరియర్ ద్వారా వెళ్ళిపోతాయి, వాళ్ళు అక్కడ రిపేర్ చేసేలాగా కూడా మనం చెప్తుంటాం సార్. ఎందుకంటే 100% నా మైండ్ సెట్ అంటే కస్టమర్కి ఇబ్బంది అవ్వకూడదు, కస్టమర్ హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. సో చూసారు కదండి, కాకినాడలోని నాని ఎంటర్ప్రైజెస్ అధినేత అయిన మోజేష్ గారితో పూర్తి ఇంటర్వ్యూ. ఈయన ప్రధానంగా ఫోకస్ చేస్తుంది అనేది సర్వీస్ అలాంటి స్పేర్ పార్ట్స్ మీద ఎక్కువ మెయింటైన్ చేస్తామని చెప్తున్నారు. ఎవరైనా కొత్తగా డీలర్షిప్ తీసుకుందాం అనుకుంటే కనుక కాస్త తక్కువ బడ్జెట్తో ప్లాన్ చేసుకుని అలానే రెంటల్కి ఎక్కువ రెంట్ కాకుండా తక్కువ రెంట్ ఏరియాలో పెట్టుకుంటే మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఈయన అభిప్రాయాన్ని చెప్తున్నారండి. నాని ఎంటర్ప్రైజెస్ దగ్గర కాకినాడ పరిసర ప్రాంతాలు పొండూరు జంక్షన్ దగ్గర ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ కొందాం అనుకున్నా, ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలానే డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కొరాడు ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.